మీరేమన్నారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన టీడీపీ కార్యకర్తలు దూకుడు తగ్గింది, కానీ ఉన్న దూకుడిని మీరు హైలైట్ చేయాలి, అది మ్యాండేటరీ. ఎందుకంటే మీరు ఇలా సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే నిజంగా టీడీపీ కార్యకర్తలు అనేవాళ్ళు దూకుడుతో వ్యవహరిస్తారేమో, ప్రజల పట్ల హాని కల్పిస్తారేమో. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో జనాలండి. వాళ్ళు కూడా కార్యకర్తల కంటే ముందు వాళ్ళు ఒక మనుషులు. వాళ్ళపైన దాడులు ఏం జరిగినాయో మీరు చెప్పిన స్టేట్మెంట్ నమ్మేస్తే అందరూ మళ్ళీ దిగ్భ్రాంతికి గురైపోతారు. ఏం జరిగినాయో ఒకసారి మీరు లిస్టు తీసుకొచ్చి ఆ లిస్టు జనాల ముందు పెడితే జనాలందరూ అరే అబ్బా ఇలా జరిగినాయి అని ఆలోచిస్తారు. లిస్ట్ ఉంటే పెట్టండి, లేకపోతే నేనేం చేయలేను. రెండోది మీరేమన్నారు? పోలీసులు దూకుడు మొదలైంది. అంబటి గారు, ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్కడెక్కడ అరాచకాలు జరిగినాయో 5 ఏళ్లలో మీరు వెళ్ళలేదు, అరాచకాలను ఆపలేదు ప్రభుత్వం. అందుచేతనే పోలీసులు అప్పుడు జరిగిన అరాచకాలకి ఇప్పుడు లెక్కలు మొదలైనవి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మీకు తెలుసు, కానీ మీరు వీడియో చేస్తున్నారు. ఏం చెప్పాలండి ఇంకా?